నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో నుంచి స్వాతంత్రానంతరం భారతదేశ ఆర్థిక అభివృద్ధి, మూలధన మార్కెట్, సెబీ మౌలిక అంశాలు తెలుసుకుంటారు. గ్రూప్ ఎగ్జామ్స్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్, పేపర్ 1 సబ్జెక్ట్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. స్వాతంత్రానంతరం భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, మూలధన మార్కెట్, సెబీ మౌలిక అంశాలు. దీర్ఘకాలిక విత్తాన్ని సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చే అన్ని సంస్థాగత ఏర్పాట్లు, సౌకర్యాలు కలిపి మూలధనం అవుతుంది. వ్యక్తిగత పొదుపు, కార్పొరేట్ సంస్థల పొదుపు, బ్యాంకులు, బీమా సంస్థలు, అభివృద్ధి విత్త సంస్థలు, ప్రత్యేక విత్త సంస్థలు ప్రభుత్వం నుంచి మూలధన మార్కెట్కు నిధులు సమకూరుతాయి. మూలధన మార్కెట్ విధులు: సమాజంలో పొదుపును సమీకరిస్తుంది. సమీకరించిన పొదుపును పెట్టుబడి మార్గంలో మళ్లిస్తుంది. పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు విత్తాన్ని సమకూరుస్తుంది. మూలధన నిధులు అనుత్పాదక రంగాల నుంచి ఉత్పాదక రంగాలకు మళ్లిస్తుంది. ద్రవ్య వినిమయాన్ని ప్రోత్సహిస్తుంది. వనరుల సమర్థ వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగతను పెంచడానికి దోహదం చేస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ముడి పదార్థాల కొనుగోలు, ఉత్పత్తి నిల్వ, మార్కెట్కు తరలింపు, వ్యాపార నిర్వహణకు ద్రవ్య మార్కెట్ స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. భవనాల నిర్మాణం, యంత్రాలు, మూలధన పరికరాల కొనుగోలుకు మూలధన మార్కెట్ మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు సమకూరుస్తుంది. భారతీయ మూలధన మార్కెట్ స్వరూపం ఈ క్రింది విధంగా ఉంది. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్, గిల్డ్ ఎడ్జ్డ్ మార్కెట్. పారిశ్రామిక, ప్రైవేట్ సెక్యూరిటీల మార్కెట్, కొత్త ఇష్యూ మార్కెట్, పాత ఇష్యూ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్. అభివృద్ధి విత్త సంస్థలు: ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఐబిఐ, యూటిఐ. విత్త మధ్యవర్తిత్వ సంస్థలు: మర్చెంట్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, లీడింగ్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్, ఇతరత్రాలు. భారత మూలధన మార్కెట్లో వివిధ విభాగాలు. ద్రవ్యం లేదా విత్త సంబంధ ఆస్తులపై ఉండే హక్కు, క్లెయిమ్ను తెలిపే పత్రాలను సెక్యూరిటీ అంటారు. దీర్ఘకాలిక వ్యవధి ఉండే సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను నిర్వహించే మార్కెట్ను సెక్యూరిటీ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్లో ప్రధాన విభాగం సెక్యూరిటీల మార్కెట్. దీన్ని ప్రభుత్వం, ప్రైవేట్ సెక్యూరిటీల మార్కెట్ అనే 2 విభాగాలుగా వర్గీకరించారు. మొదటిది గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ పొందిన సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ను గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు రూ. 100 నుంచి 1000 వరకు విలువ కలిగి ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీల్లో కొత్త వాటిని రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. పాత సెక్యూరిటీ లావాదేవీలు స్టాక్ మార్కెట్లో జరుగుతాయి. ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఉండే విత్త సంస్థల ఆస్తులను ప్రభుత్వ సెక్యూరిటీ పరమైన క్యాపిటల్ మార్కెట్ అంటారు. వీటికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ప్రైవేట్ సెక్యూరిటీ మార్కెట్. ఈ మార్కెట్ను పారిశ్రామిక మార్కెట్, కార్పొరేట్ సెక్యూరిటీ మార్కెట్ అంటారు. ఈ మార్కెట్ను కొత్త జారీల మార్కెట్, ప్రాథమిక మార్కెట్, పాత జారీల మార్కెట్, గౌణ లేదా ద్వితీయ మార్కెట్గా వర్గీకరిస్తారు. కొత్త జారీల మార్కెట్లో కొత్త జారీలు, ఈక్విటీల వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్ల రూపంలో ఉంటాయి. వీటిని జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తారు. ఫ్లోటింగ్ పద్ధతి ద్వారా సంస్థల మూలధనాన్ని సమీకరిస్తాయి. కొత్త జారీలను ఫ్లోటింగ్ చేయడానికి క్రింది పద్ధతులు పాటిస్తారు. ప్రజలకు ప్రాస్పెక్టస్ విడుదల చేయడం, వాటా మూలధనాన్ని అందరికీ కాకుండా ప్రైవేటుగా కొద్దిమంది వ్యక్తులకు అమ్మడం, ప్రైవేట్ ప్లేస్మెంట్. కొత్త జారీలో ప్రస్తుత వాటాదారులకు కొంత మొత్తంలో కొనుగోలు చేసుకునే హక్కును జారీ చేయడాన్ని అయినా రైట్ ఇష్యూను జారీ చేయడం అంటారు. సేల్ ఆఫర్. ఈ విధానంలో వాటాలను నేరుగా విక్రయించకుండా సంస్థలు లేదా వ్యక్తులకు అమ్ముతారు. వారు ఒక ప్రకటన ద్వారా ఆ వాటాలను ప్రజలకు అమ్ముకుంటారు.
అమల్లో ఉన్న సెక్యూరిటీలు లేదా పాత జారీ క్రయ విక్రయాలను నిర్వహించే మార్కెట్ను పాత జారీ మార్కెట్ లేదా ద్వితీయ మార్కెట్ అంటారు. దీనిలో సంఘటిత స్టాక్ ఎక్స్చేంజ్, ఓవర్ ది కౌంటర్ మార్కెట్ అనే 2 విభాగాలు ఉంటాయి. 1 పరిశ్రమలు, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలు క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ను స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో లేని సెక్యూరిటీ లావాదేవీలు నిర్వహించే మార్కెట్ను ఓవర్ ది కౌంటర్ మార్కెట్ అంటారు. మర్చెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఇతర సెక్యూరిటీలను మార్కెట్ చేయడాన్ని మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు. దీనిలో ఆరంభించడం, చందాపూచి, పంపిణీ అనే సేవలు ఉంటాయి. భారత్లో మర్చెంట్ బ్యాంకింగ్ 1967లో గ్రీన్లెస్ బ్యాంక్ ప్రారంభించింది. మర్చెంట్ బ్యాంకులు సెబీ పర్యవేక్షణకు లోబడి పనిచేస్తాయి. లీజింగ్, హయ్యర్ పర్చేజ్ కంపెనీలు. లీజ్ అనేది ఒక ఒప్పందం. నిర్ణీత గడువుకు లీజు ఇచ్చే సంస్థ, తీసుకునే సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ప్రజల నుంచి పొదుపును సమీకరించి స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన లక్ష్యం. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో పనిచేస్తాయి. వెంచర్ క్యాపిటల్ సమర్థత రుజువు కాని ప్రాజెక్టును ప్రారంభించడానికి సమకూర్చే మూలధనాన్ని వెంచర్ క్యాపిటల్ అంటారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించుకునే ఔత్సాహికులకు దీని కింద సహాయం అందజేస్తారు. దీర్ఘ ఫలవంత కాలం ఉన్నత సాంకేతిక పద్ధతులతో అధిక నష్టభయం ఉండే దీర్ఘకాల పెట్టుబడినే వెంచర్ క్యాపిటల్ అంటారు. భారత్లో కొన్ని సంస్థలు వెంచర్ క్యాపిటల్ కోసం అనుబంధ సంస్థలను ప్రారంభించాయి. అవి 1 1985లో ఐఎఫ్సిఐకు అనుబంధ రిస్క్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. 2 1988లో ఐసిఐసిఐ, యూటీఐ సంయుక్తంగా టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐటీఐసిఐను ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం 1999-2000 బడ్జెట్లో వెంచర్ క్యాపిటల్కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్టాక్ ఎక్స్చేంజీలు వ్యవస్థీకృత మూలధన మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయ విక్రయాలను జరిగే మార్కెట్ వ్యవస్థను స్టాక్ ఎక్స్చేంజీ, స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ను దేశ ఆర్థిక వాతావరణానికి భారమిదిగా పేర్కొంటారు. సెక్యూరిటీల కాంట్రాక్టుల క్రమబద్ధీకరణ చట్టం 1956 ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన నమోదైన లేదా నమోదు కాని వ్యక్తుల సంఘాన్ని స్టాక్ ఎక్స్చేంజీ అంటారు. స్టాక్ మార్కెట్ విధులు సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిపేందుకు మార్కెట్ను సిద్ధం చేస్తుంది. పెట్టుబడిదారులు తన సెక్యూరిటీలను నగదుగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. పెట్టుబడిదారులకు భద్రత కల్పించేలా స్టాక్ ఎక్స్చేంజీ వ్యవహారాలను నిర్వహిస్తుంది. మూలధనం సేకరిస్తుంది. సెక్యూరిటీల ధరల సమాచారాన్ని తెలుపుతుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచంలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. భారత్లో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ను 1875లో బొంబాయిలో స్థాపించారు. తర్వాత అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, లూధియానా మొదలైన చోట్ల ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ను 1894లో, కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ను 1918లో స్థాపించారు. 1992లో బొంబాయిలో ఏర్పాటైన స్టాక్ ఎక్స్చేంజ్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్. దీన్నే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజీలో ఉండి వ్యాపార వ్యవహారాలను నిర్వహించే వారిని జాబర్లు అంటారు. ఇతరుల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో ఏజెంట్గా పనిచేసే సభ్యులను బ్రోకర్లు అంటారు. అంచనా వ్యాపారం స్పెక్యులేషన్. స్టాక్ ఎక్స్చేంజీలో అంచనా వ్యాపారం జరుగుతుంది. అధిక లాభాపేక్షతో సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు అంటారు.
వీరు సెక్యూరిటీ ధరల్లో భవిష్యత్తులో రాగల మార్పులను ముందుగా అంచనా వేస్తారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను స్పెక్యులేటర్లు అంటారు. వీరిని 4 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి, బుల్స్. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి ప్రస్తుత ధరల వద్ద సెక్యూరిటీలను కొని ధరలు పెరిగిన తర్వాత అమ్మేవారు. వీరు ఆశావాదులు. బేర్లు, బియర్స్ అంటారు. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి సెక్యూరిటీలను అమ్మేవారు. వీరు నిరాశావాదులు. 3, స్టాక్లు. కొత్త కంపెనీ జారీ చేసిన సెక్యూరిటీలను కొనేందుకు పెద్ద మొత్తంలో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకునేవారు. 4, లేమ్ డక్లు. తమ దగ్గర సెక్యూరిటీలు లేకపోయినప్పటికీ అమ్మడానికి కాంట్రాక్టులు రాసిచ్చి వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అన్వేషించేవారు. భారతదేశంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచికను బిఎస్సి, సెన్సెక్స్ అంటారు. దేశాల వారీగా ప్రముఖ దేశాల స్టాక్ ఎక్స్చేంజ్ సూచికలు: అమెరికాలో న్యూయార్క్, డోజన్స్, నాస్డాక్. జపాన్లో టోక్యో నగరంలో స్టాక్ ఎక్స్చేంజ్ సూచికను నిక్కీ అంటారు. చైనా నగరం షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ సూచికను సాంఘై అంటారు. హాంకాంగ్ హాంగ్ సెంగ్. ఇటలీలో మిలాన్ నగరంలో స్టాక్ ఎక్స్చేంజ్ సూచికను మిబోటెల్ అంటారు. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారత మూలధన మార్కెట్లో లోపాలను తొలగించడానికి షెర్వానీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. దీని సిఫారసు మేరకు 1988 ఏప్రిల్ 12న సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీని ఏర్పాటు చేశారు. సెబీ లక్ష్యాలు: దేశంలోని అన్ని స్టాక్ ఎక్స్చేంజీలు, ఇతర సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను న్యాయసమ్మతమైన రీతిలో సక్రమంగా నడిపిస్తుంది. బ్రోకర్లు, మధ్యవర్తుల పనితీరును క్రమబద్ధం చేస్తుంది. పెట్టుబడిదారుల మూలధనానికి, వారి హక్కులకు భద్రత కల్పిస్తుంది. సెబీ విధులు: మోసపూరిత, అనుచిత వ్యవహారాలను నిషేధించడం, స్టాక్ ఎక్స్చేంజీల నిర్వహణ, నియంత్రణ, స్టాక్ ఎక్స్చేంజీల తనిఖీ, ఆడిట్, పర్యవేక్షణ, అంతర్గత సెక్యూరిటీల వర్తకాన్ని నిషేధించడం, మ్యూచువల్ ఫండ్స్ను సమర్థవంతంగా నిర్వహించడం. బీమా రంగం, ఇన్సూరెన్స్. నష్టభయాలు, ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కోసం కంపెనీకి వినియోగదారులకు మధ్య జరిగిన ఒప్పందమే ఇన్సూరెన్స్. ప్రమాదం లేదా నష్టభయాల రక్షణకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని ప్రీమియం అంటారు. పొదుపును ప్రోత్సహిస్తుంది. పొదుపులను పెట్టుబడులుగా మారుస్తుంది. వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది. నష్టభయాలను ఎదుర్కొనే ధైర్యం, నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇన్సూరెన్స్ రకాలు: జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా, వాతావరణ బీమా, సూక్ష్మ బీమా. బీమా రంగం, భారత్లో బీమా రంగం కార్యకలాపాలు 1818లో మొదలయ్యాయి. భారత్లో మొదటి బీమా సంస్థ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీన్ని 1818లో కలకత్తాలో ప్రారంభించారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసిను 1956 సెప్టెంబర్ 1న పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనికి 7 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. 101 డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. 2048 బ్రాంచులు ఉన్నాయి. భారత ఇన్సూరెన్స్ రంగాన్ని జీవిత బీమా, సాధారణ బీమాగా వర్గీకరిస్తారు. పంతొమ్మిది 1950లో కలకత్తాలోని ట్రెటాన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించారు. దీంతో దేశంలో సాధారణ బీమా సేవలు ప్రారంభమయ్యాయి. 1971లో సాధారణ బీమా కంపెనీలను స్వాధీనం చేసుకుని 1973 జనవరి 1 నుంచి సాధారణ బీమా వ్యాపారాన్ని జాతీయం చేశారు. 1972లో కేంద్ర ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిఐసిఐ స్థాపించింది. సాధారణ బీమా కార్యకలాపాలను జాతీయం చేయకముందు దేశంలో 107 విదేశీ కంపెనీలను కలిపి 4 సంస్థలుగా నెలకొల్పారు. అవి
ఒకటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా 1906లో స్థాపించింది. 2 న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బొంబాయి 1919. యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మద్రాసు 1938. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఢిల్లీ 1947. దేశంలో బీమా సంస్థల సంఖ్య. జీవిత బీమా ప్రభుత్వ ఆధీనంలోని ఎల్ఐసితో పాటు ప్రైవేటు రంగంలో 21 సంస్థలు ఉన్నాయి. సాధారణ బీమా ప్రభుత్వ ఆధీనంలో 6 సంస్థలు, ప్రైవేటు రంగంలో 15 సంస్థలు ఉన్నాయి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ స్కీములు. జనశ్రీ బీమా యోజన 2000 ఆగస్టు 10 ప్రారంభించారు. గ్రామీణ సమూహ ఇన్సూరెన్స్ పథకం 1995 ఆగస్టు 15 ప్రారంభించారు. శిక్షా సహయోగ యోజన 2001 డిసెంబర్ 31 ప్రారంభించారు. ఎల్ఐసి వివిధ పథకాలు. ఆరోగ్య బీమా 1996 ఆగస్టు 12. విదేశీ యాత్రామిత్ర 1998 జనవరి 1. భాగ్యశ్రీ చైల్డ్ వెల్ఫేర్ పాలసీ 1998. నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్. వాతావరణ బీమా పథకాన్ని 2007 సంవత్సరంలో కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభించారు. వ్యవసాయ బీమా కార్యకలాపాల నిమిత్తం భారత వ్యవసాయ బీమా కంపెనీ లిమిటెడ్ ఏఐసిఐఎల్ 2002 డిసెంబర్ 20న స్థాపించారు. దీన్ని జిఐసి, నాబార్డ్ 4 సాధారణ బీమా కంపెనీలు కలిసి ఏర్పాటు చేశాయి. దీని అధీకృత మూలధనం 1500 కోట్లు. బీమా రంగంలో సంస్కరణల కోసం 1993లో ఆర్ఎస్ మల్హత్రా ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీని సిఫార్సుల మేరకు 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏను స్థాపించారు. పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, బీమా రంగంపై నియంత్రణ మొదలైనవి ఐఆర్డిఏ ప్రధాన విధులు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందా, క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.